హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియో చేయకైతే చాలా రోజులు అవుతుంది భయ్య. అంటే కొంచెం నాకు ఫేవర్ వచ్చింది, దానివల్ల గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇక రేపు నుండి ప్రతిరోజు వీడియో పెట్టేస్తాను. ఎందుకంటే కల్కి మంత్ అనేది రేపు నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, ప్రైమ్ వీడియోలో బీబీ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ వీడియో ఒకటి రిలీజ్ అయింది భయ్య. వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ్య. 2 ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్ 15 నిమిషాలు ఉంది, 30 నిమిషాలు అలా వెళ్ళిపోయింది అంతే. సొల్లనుకుంటున్నారా? వీడు ప్రభాస్ వీడియో ఎలాంటిదైనా సరే బాగుందని చెప్తాడు అని అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు భయ్య. నిజంగానే ఈ బేబీ యానిమేటెడ్ వీడియో అయితే బాగుంది. ఎందుకంటే బాహుబలి కూడా యానిమేటెడ్ వీడియో ఒకటి వచ్చింది, కానీ అది నాకు నచ్చలేదు. కానీ ఈ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ్య. యానిమేటెడ్ క్వాలిటీ బాగుంది, వరల్డ్ బిల్డింగ్ బాగుంది, క్యారెక్టర్స్ యొక్క డీటెయిల్స్ బాగున్నాయి. అన్నిటికి మించి డబ్బింగ్ ఉంది చూడు భయ్య. మనకు తెలిసిన వాళ్ళు డబ్బింగ్ చెప్పడం వల్ల అది యానిమేటెడ్ వీడియో అయినా సరే రియల్ వీడియో చూసినట్టు అనిపించింది భయ్య. ప్రభాస్ గారి డబ్బింగ్ కానీ, కీర్తి సురేష్ గారి డబ్బింగ్ కానీ, బ్రహ్మానందం గారి డబ్బింగ్ కానీ అదిరిపోయింది అనమాట. కామెడీ మాత్రం అద్భుతంగా ఉంది భయ్య. మనం కల్కి మూవీ ఖచ్చితంగా చూస్తాం కాబట్టి ఈ యానిమేటెడ్ సిరీస్ కూడా చూడాలి భయ్య. చూస్తేనే మనకు కల్కి యొక్క వరల్డ్ బిల్డింగ్ అర్థమవుతుంది. అలాగే అసలు యూనిట్స్ అని ఎందుకు అంటున్నారు డబ్బుల్ని, పైనాపిల్ జ్యూస్ కూడా ఎందుకు ఆశ్చర్యపోతున్నారు, అసలు బుజ్జికి భైరవ్కి ఏ విధంగా కనెక్షన్ ఏర్పడింది, పరిచయం ఏర్పడింది, భైరవ వెహికల్ని ఎలా తయారు చేశాడు, ఇవన్నీ కూడా ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కల్కి చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా. అలాగే కల్కి టైం లైన్ కూడా మనకు అర్థమవుతుంది భయ్య. ఈ సినిమాటిక్ యూనివర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. అన్నిటికీ మించి ఈ యానిమేటెడ్ సిరీస్ ఈ విధంగా ఇండియాలో రావడం, ప్రత్యేకించి మన తెలుగులో రావడం చాలా హ్యాపీ భయ్య. ఎందుకంటే ఒకప్పుడు హాలీవుడ్లో చూసేవాళ్ళు ఇటువంటి యానిమేటెడ్ సినిమాల్ని, కానీ మన తెలుగులోనే మన అభిమాన హీరోలతోనే ఈ విధంగా యానిమేటెడ్ ఫిల్మ్లు రావడం, అది కూడా అద్భుతంగా ఉండటం, మన నేటివిటీకి తగ్గట్టు ఉండటం చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. మరి మీరు కూడా ఒకసారి లుక్ వేయండి, ఖచ్చితంగా చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.